నాకు శారీరకమైన స్వస్థత కాదు గాని ఆత్మీయమైన స్వస్థత కూడా నాకు కావాలి. I don't want a blessing only for today. I want a blessing for tomorrow and the day after. నాకు ఈ రోజు మాత్రం ఆశీర్వాదం కానీ రేపు కానీ మరునాడు కానీ ప్రతి దినము నాకు ఆశీర్వాదం కావాలి. I don't only want a blessing for me. I want a blessing for my family. I want a blessing for my children. I want a blessing for my neighbors as well. నాకు మాత్రం ఆశీర్వాదం కానీ నా కుటుంబానికి నా పిల్లలకి నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలని కోరుకుంటాను. So I don't want to be like the 9. I want to be like the one who నేను మిగిలిన 9 వలే కాకుండా మిగిలిన ఒక్క వ్యక్తి వలే జీవించాలనుకుంటున్నాను. So today ఈ రోజు I don't know what is it that you want to call out to Jesus for. సో ఈ రోజు మీరు దేవుణ్ణి ఎందుకు పిలుస్తున్నారో మనకు తెలియదు. But whatever it is, అది ఏదైనా are you ready to do what he tells you to do? మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు మీకు ఏదైతే చెప్తున్నాడో అది చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Maybe there's problems in your home. నీ కుటుంబంలో కష్టాలు ఉండవచ్చు. Your children are giving you problem. Your husband, your wife is giving you problem. నీ పిల్లలు నీకు సమస్యగా మారొచ్చు, నీ భర్త నీకు సమస్యగా మారొచ్చు, నీ భార్య నీకు సమస్యగా మారొచ్చు. I don't know what kind of problems. మీరు ఎలాంటి కష్టాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నారో నాకు తెలియదు. But if you prepare to call on to Jesus, నువ్వు ప్రభువుని యేసుక్రీస్తు అని ఆహ్వానించినట్లయితే he is the answer. అతనే నీకు జవాబుగా ఉన్నాడు. Meaning you have to do what he tells you to do. దీనికి అర్థం ఏంటంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు నీకు ఏదైతే చెప్పారో అది నువ్వు చెయ్యాలి అని. For those that are lost, Jesus Christ says, I am the way. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇలా నశించిపోతున్న వారికి చెప్పాడు నేనే మార్గము అని. For those that are living a lie, ఎవరైతే అబద్ధంతో కూడిన జీవితం జీవిస్తున్నారో Jesus Christ says, I am the truth. ప్రభువుని యేసుక్రీస్తు వారు అలాంటి వారికి చెప్పారు నేనే సత్యమని. Which means here is the way. This